ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభువా, తిరిగి ఈ 8వ మాసంలో 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ సన్నిధిని తండ్రి ప్రభువా ఆలయంలో అనుభవించుకొని తిరిగి ఈ సాయంకాలపు యొక్క వర్తమానం వినటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఉంటుండగా నాతో మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నామో, ఏ పని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావో అది మరొకసారి నాకు మా అందరికీ మీరు జ్ఞాపకం చేసి తండ్రి ప్రభువా దానికి అనుగుణంగా ఈ లోకంలో జీవింపచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న పాట పాడుకుని మనము వాక్య ధ్యానం కొరకు మనము సిద్ధపరచుకున్నాం. మహోన్నతుని స్తుతి కీర్తనలో 280వ పాట ఇది. రానటువంటి బహుశా క్రైస్తవులు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. స్తుతించేదాని నామం దేవా అనుదినం. స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. నీరాకడ నిజము ప్రభువా, నీ సమయం ఆసన్నమాయే. నీరాకడ నిజము ప్రభువా, నీ సమయం ఆసన్నమాయే. నిన్నునే మరువనేసు,
నిన్నునే విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం దేవా అనుక్షణం. క్రైస్తవులు, దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున 8వ మాసములో ఉదయకాలంలో అందరము కూడా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి మహిమపరచము, దేవుణ్ణి ఘనపరచము, దేవుని యొక్క వాక్కులను కూడా మనం విన్నాం. ఆనాడు అపోస్తలులు ఆలయములో తప్పక ప్రతిరోజు కూడుకుంటూ ఇంటింటను కూడా ప్రతిరోజు కూడుకుంటూ ఉన్నారు. అదేవిధముగా యేసుక్రీస్తు కూడా తాను పునరుత్థానుడు అయిన తర్వాత సాయంకాల సమయంలో తాను ప్రేమించినటువంటి తను ఏర్పరచుకున్న శిష్యుల దగ్గరికి కూడా వచ్చి వారితో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో ఈ సాయంకాల సమయమున దేవుడు నీతో నాతో మనతో మాట్లాడనై ఉంటుండగా ఆయన మాటలను విని, అనగా ఇది మనకు తెలియనటువంటి వాక్యములను మనకు ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడడు. మనకు తెలిసినటువంటి విషయాలను మనము చేస్తూ ఉన్నామా లేదా, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నామా లేదా అని జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు ప్రవర్తించకపోతే తిరిగి ప్రవర్తించడానికి మనము సిద్ధపడాలి. అందుకొరకు ఈ రోజున తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుల విషయంలో ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దేవుడు చూపించాడో, అదే విధముగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానము ద్వారా క్రైస్తవ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మన ఎడల ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనుపరుస్తూ ఉన్నాడో ఈ సమయంలో పరిశుద్ధాత్మలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను జ్ఞాపకము చేసుకుందాం. అయితే ఇక్కడ తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు దాదాపుగా 430 సంవత్సరాలు, అనగా యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఐగుప్తులో యోసేపు రాజు తర్వాత రాజస్థానాన్ని ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో చుట్టుప్రక్కల దేశములంతా కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో కరువు లేదు. అప్పుడు ఇజ్రాయేలీయులు, అనగా యాకోబు తనకున్నటువంటి కుమారులను అక్కడికి పంపించినప్పుడు, ఐగుప్తులకు పంపించినప్పుడు 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశములకు కరువు యొక్క కారణాన్ని బట్టి, ఐగుప్తు దేశములో కరువు లేదు గనక కరువు లేని ఆ ప్రాంతములో బ్రతుకు తెరువు కొరకు బ్రతకటానికి యోసేపు దగ్గరికి తన తండ్రి అయినటువంటి యాకోబు కానీ, తన పిల్లలు కానీ, తన కుటుంబస్తులు కానీ దాదాపు 70 మంది యోసేపు బ్రతికి ఉన్నటువంటి దినాలలో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ దాదాపు 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు దేశంలోనే నివసిస్తూ ఉన్నారు. అప్పటికి యోసేపు మరణించాడు, యాకోబు మరణించాడు, తన అన్నలు కూడా మరణించారు. 70 మంది ఎవరెవరైతే అక్కడికి వచ్చారో వారందరూ మరణించారు. వారికి పుట్టిన పిల్లలందరూ అక్కడే 400 సంవత్సరాలు ఉన్నారు. ఈ 430 సంవత్సరాలలో కొత్త సంవత్సరం, అనగా వారు చనిపోయిన తర్వాత, యోసేపు గారు చనిపోయిన తర్వాత వీరి యొక్క పరిస్థితి ఎలా తయారైందో వారి యొక్క ప్రార్థన ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారో వారు చేసిన ప్రార్థనలో ఏమని వారు మొరపెడుతున్నారో ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుదాం. వారి పరిస్థితి 2వ అధ్యాయము నిర్గమకాండము
ఎక్సోడస్ చాప్టర్ 2 వర్సెస్ 23 to 25. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము నుండి ఆ చివరి వచనం వరకు మనం చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా, వారి పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నాడంటే, వారు వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. అనగా వారు పనులు చేసుకుంటున్నారు, కానీ వారి కష్టపడుతున్నారు, కానీ వారికి కష్టానికి తగినటువంటి రాబడి రావటం లేదు. వారు అనుకుంటున్న విధముగా వారు బ్రతకటం లేదు. వారికి సుఖం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. వారి రాబడి వారికి ఏమాత్రం కూడా దీవెనకరంగా లేదు. అక్కడ మంచి చక్కటి ఎలా రాస్తున్నాడంటే, వారు చేయుచు ఉన్న పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు వెట్టి చాకిరి చేస్తూ ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవునికి మొర పెడుతూ ఉన్నారు. మా పరిస్థితిని చక్కపరిచేవాడివి నువ్వు ఒక్కడివే. మేము యోసేపు గారిని నమ్ముకొని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు యోసేపు గారు ఉన్నంత కాలం మేము బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు యోసేపు గారు మీ అందు నిద్రించారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఆదుకునేవాడివి, మమ్మల్ని అర్థం చేసుకునేవాడివి నువ్వు ఒక్కడివే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ రోజున కూడా ఎంతమంది అయితే మీకు కలిగినటువంటి దాని ద్వారా తృప్తిగా లేరు, ఎంతమంది అయితే ఆనందంగా సంతోషంగా లేరు, వారందరూ కూడా బహుశా ఇలాగే దేవునికి మొరపెడుతూ ఉండవచ్చు. ఇంకా ఎన్నాళ్ళు ప్రభువా, ఇంకా ఎంతకాలం ప్రభువా, నేను ఇలాంటి నెమ్మది లేని బ్రతుకు నేను బ్రతకాలి, ఆనందము లేని బ్రతుకు నేను బ్రతకాలి. చూడటానికి నాకు ఏమీ తప్పుగా లేదు, నాకు ఇల్లు ఉంది, సంపాదన ఉంది, ఐశ్వర్యం ఉంది, బంధువులు ఉన్నారు, బలగం ఉంది, వీళ్ళంతా ఉన్నారు. అయినా కూడా ఎందుకో హృదయంలో నెమ్మది లేదు ప్రభు. ఇలా ఇశ్రాయేలీయులు కూడా తినటానికి తిండుంది, వెట్టి చాకిరి చేస్తున్నప్పటికీ కూడా వారికి ఆకలితో వారు లేరు. అక్కడ చూడండి ఏమంటాడో, వారి యొక్క మొర దేవుని యొద్దకు చేరింది, కాగా దేవుడు వారి మూలుగులను విన్నాడు. అంటే వారు మూలుగుతూ ఉన్నారు. రెండవది, మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూశారో, దేవునిని అడుగుతున్నారో, ఇప్పుడు నువ్వు ఒక్కడినే మాకు దిక్కు ప్రభువా, నీవు తప్ప ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి మాకు విడుదల విమోచన కలిగించేవాడు ఎవ్వడు లేడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజున రెండవ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ మొర, నీ కన్నీటి ప్రార్థన దేవుని యొద్దకు చేరి ఉన్నది. దేవుడు నిన్ను, నీ పరిస్థితిని చూసి నీ యందు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఉన్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, దేవుడు ఇశ్రాయేలులను చూచి వారి యందు లక్ష్యం ఉంచను, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పుడు వారిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్తాడు. అప్పటికి మోషే తన మామగారి దగ్గర, అనగా తన పిల్లనిచ్చినటువంటి మామగారి గొర్రెలను మేపుకుంటూ ఒక గొర్రెల కాపురిగా ఉంటున్నాడు. అప్పుడు అతని వయస్సు 80 సంవత్సరాలు. వీరి మొర విన్నాడు, వీరిని చూశాడు, వీరి యందు లక్ష్యం ఉంచాడు, వీరిని విడిపించడానికి మోషే గారి దగ్గరికి వెళ్ళాడు.
అంతకుముందు యోసేపు గారి ద్వారా వీరి కరువు దినాలలో పోషించబడేటట్టుగా చేశారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి వారిని బయటికి తీసుకురావడానికి మోషే గారి దగ్గరికి వెళ్ళి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలని సమయంలో మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాస్తున్నాడో చూడండి. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములకు వెళ్ళిన తర్వాత, యోసేపు మరణించిన తర్వాత వీరి యొక్క పరిస్థితిలో ఒక పరిస్థితి ఏమంటున్నాడు అంటే, వారు బాధపడుతూ ఉన్నారు. బాధ, వేదన, దుఃఖం, ఆయాస. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క రాత్రి కూడా బాధపడకుండా నిద్రించలేదు, కన్నీరు కారకుండా నిద్రించలేదు. బహుశా ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డ, నీలో బాధపడుతూ దినాలను గడుపుకుంటున్నారేమో. బాధపడుతూ ఏడ్చుకుంటూనే నిద్రపోతూ ఉన్నారేమో. ఇంట్లో నెమ్మది లేదు, బయట పని చేసుకుంటూ కొంత ఆ బాధను మర్చిపోతూ ఉన్నారేమో. ఆ సమయంలో నువ్వు దేవునికి ప్రార్థన చేసి మొరపెడుతూ ఉన్నావు. అప్పుడు ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేను నిశ్చయముగా మన బాధను చూశాను. మనల్ని చూసిన దేవుడు మన హృదయములో, మన మనస్సులో ఉన్న బాధను చూచానని చెప్తున్నాడు. రెండవది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటాను. ఎవరెవరైతే వారిని కష్టపెడుతున్నారో, కష్టపెడుతున్నటువంటి వారిని చూచారో, కష్టపడుతున్నటువంటి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును చూచి కష్టపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, ఆయాసపడుతూ వారు చేసిన మొరను నేను విన్నాను మోషే, నేను విన్నాను. వారి దుఃఖములో నాకు తెలిసే ఉన్నది. నా ప్రియ బిడ్డ, నీ దుఃఖము ఎవరికీ తెలియదేమో. ఎవరు అర్థం చేసుకోవటం లేదు నీ దుఃఖాన్ని, నీ బాధ వేదన అర్థం చేసుకోవటం లేదు. అస్తమానం నన్ను నువ్వు అర్థం చేసుకో అని ఇతరులు అంటూ ఉన్నారేమో, కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు. నీ దుఃఖమునకు కారణము నీవు నమ్మిన నీ ప్రభు అంటున్నాడు, నాకు తెలిసే ఉన్నది బిడ్డ. నీ బాధకు, నీ దుఃఖమునకు, నీ వేదనమునకు కారణము నేను తెలుసుకున్నాను. తెలుసుకొని అక్కడ లేదు, తెలుసుకుని పరలోకములో లేదు. తెలుసుకొని నీ బాధకు పరిష్కారం ఎవరి ద్వారా దొరుకుతుందో ఆ వ్యక్తి దగ్గరికి నేను దిగి వస్తూ ఉన్నానని చెప్తున్నాడు బిడ్డ. ఆ రోజు దిగి వచ్చాడు. ఈ రోజున నీ దుఃఖము తెలుసుకొని, నీ బాధను తెలుసుకొని, నీ మొరను విన్న ఆ దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. చూడండి, వారి దుఃఖమును నాకు తెలిసి ఉన్నది కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇఫీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నారు. క్రైస్తవ వారి మొరను విన్న దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశములకు నడిపించడానికి, విడిపించి నడిపించడానికి, విమోచించి నడిపించడానికి దేవుడే దిగి వచ్చాడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసిగా ఎన్నాళ్ళ నుంచి కన్నీరు కాలుస్తూ మొదలుపెడుతూ ఉన్నామో, ఈ రోజున ఆ రోజున విడిపించుటకు, నడిపించుటకు, పాలు తేనెలు ప్రవహించు దేశములకు తీసుకువెళ్ళటానికి ఎలా దిగి వచ్చాడో నా ప్రియ బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ఆత్మీయ కుటుంబమా, నీ కొరకు అదే దేవుడు ఈ రోజున ఈ వర్తమానము ద్వారా దిగి వచ్చి ఉన్నాడు.
దేవుడు ఎలా దిగి వస్తాడండి? ఆయన ఏమయ్యుండి దిగి వస్తాడండి? దేవునికి పెట్టబడిన పేరు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచున్నాడు. కాబట్టి ఈ వాక్యమై ఉన్న దేవుడు ఈ వాక్యం ద్వారా దిగి వచ్చాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా దేవుడిగా ఉన్నాడు. మోషేనే వారికి దేవుడు. ఇది దేవుడే చెప్పాడు. నేను దిగి వచ్చి మోషేను ఏం చేశాడు అనంటే, తన అన్నకు ఇశ్రాయేలులకు దేవుడుగా మోషే అన్నాడు. ఈ రోజున నా ప్రియమిట, దేవుడు నీకు ఒక సేవకునిగా ఉంటాడు. ఒక సంఘ కాపరిగా దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి సంఘ కాపరిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవకుని నీవు చులకనగా చూడకూడదు. నీ అన్నింటికీ పరిష్కారం నీ దేవుడు నీకిచ్చిన సేవకుల ద్వారా, నీకిచ్చిన సంఘ కాపరుల ద్వారా దేవుడు పరిష్కారం చేస్తాడు. సేవకుడు ఒక వ్యక్తికి లేడు అంటే, సంఘ కాపరి ఒక వ్యక్తికి లేడు అంటే దేవుడు లేడు అని అర్థం. ఆ సేవకుడు, ఆ సంఘ కాపరి ఏం చేస్తాడు అని అంటే, పాలు తేనెలు ప్రవహించు ఈ లోక సంబంధమైన దేశములకు కాక పర సంబంధమైనటువంటి పరలోకములకు తీసుకువెళ్ళడానికి త్రోవ చూపిస్తూ ఆ త్రోవలో నడిపిస్తాడు. కాబట్టి నేను నడిపించుటకు దిగి వచ్చాను. వారు నడుస్తూ ఉంటే వారి బాధలు పోతాయి. వారు నడుస్తూ ఉంటే వారి కష్టాలు కడతేరుతాయి. వారు ఇప్పుడు వెట్టి చాకిరి చేస్తూ సంపాదించుకొని తింటున్నారు, బాధపడుతూ వేదన పడుతూ. నేను నడిపిస్తూ, వారు కష్టపడి పని చేయకుండా వారిని నడిపిస్తూ పోషిస్తాను. కాబట్టి సేవకుల ద్వారా, దేవుడిచ్చినటువంటి సువార్తికుల ద్వారా, కాపరుల ద్వారా, ఉపదేశకుల ద్వారా దేవుడు నిన్ను పోషిస్తూ, బాధలలో నెమ్మదిని ఇస్తూ, వేదనలను తొలగిస్తూ నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడవటానికి సిద్ధపడాలి. ఈ మాట దేవుడే మోషేకు చెప్తున్న మాట నేను చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించుదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు మోషే నీవు అతనికి దేవుడుగా ఉండును. ఎందుకంటే నా మాటలు నీ నోటికి అందిస్తున్నాను కనుక, నా మాటలు ఎవరిలో ఉంటే ఆ వ్యక్తి దేవుడు. కాబట్టి నీవు అతనితో పాటు ఏ ప్రజల మొరలు విని నేను దిగి వచ్చి వారిని విడిపించాలనుకున్నానో వారందరికీ నీవు దేవుడుగా ఉంటావు. నీకున్నాడనట. ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీకున్నాడా దేవుడు? నిన్ను నడిపించే ఒక మోషే లాంటి నమ్మకమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి ఒక సేవకుడు, ఒక స్వార్థికుడు, ఒక ఉపదేశకుడు, ఒక కాపరి నీకున్నాడా? ఉంటే నువ్వు ధన్యురాలివి. అతని మాటలు మనం వినాలి. ఇజ్రాయేల్ లాగా తిరుగుబాటు చేయకూడదు. ఇజ్రాయేలు మోషే తిరుగుబాటు చేశారు. అదంతా ఒక చరిత్ర. కానీ ప్రారంభంలో మాత్రం మోషే గారి ద్వారా ఇశ్రాయేలులకు దేవుడుగా ఉన్నాడు. అయితే వారిని ఎందుకు విడిపించాలనుకున్నాడు? వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్?
ఏంది కారణం? అస్సలైన కారణం ఏంటి? ఈ ఐగుప్తులో వీరు 400 సంవత్సరాలు ఏమేం చేస్తూ ఉన్నారు అని దేవుడు చెప్పాడంటే, 430 సంవత్సరాలు వీరు ఏమేం చేస్తున్నారని చెప్పాడు అని అంటే, వారు వెట్టి చాకిరి చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, వారు ప్రార్థన మొర చేస్తూ ఉన్నారు. కానీ నన్ను సేవించటం లేదు. నన్ను సేవించటం లేదు. వారు వారిని సేవించుకోవడానికి సరిపోయింది, వారి కొరకు బ్రతకడానికి సరిపోయింది, వారి కొరకు పనులు చేసుకోవడానికి సరిపోయింది. కానీ నా కొరకు వారు పని చేయించడం లేదు, నా కొరకు వారు బ్రతకటం లేదు. వారు మొరపెడుతుంది వారి పరిస్థితులు బాగుపడాలి ప్రభు అని మొరపెడుతున్నారు. అయితే నేను వారి బాధలను తీరుస్తూ, వారి పరిస్థితులను చక్కపరుస్తూ, నా ఉద్దేశాన్ని, నా ఆలోచనలు, నా తలంపును నెరవేర్చుకుంటాను. ఈ మాట ఆ 4వ అధ్యాయంలో దేవుడు ఎందుకు వారిని విడిపించాలనుకుంటున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పుకుంటున్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి వారిని ఎందుకు వెళ్ళనివ్వమని చెప్తున్నాడో అదే 4వ అధ్యాయము 22వ వచనమును మీకు చదివి వినిపిస్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఇది వారికి మాత్రమే కాదు సుమి, ఇది ఆనాడు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు సుమి. ఈరోజు నీకు దేవుడిగా ఉంటే, నువ్వు దేవుణ్ణి మొరపెడితే, దేవుని యొక్క విడుదల విమోచన కొరకు నువ్వు ఎదురు చూస్తే, నీకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. 22వ వచనం, Exodus chapter 4 verses 22. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు. ఈ రోజున ఈ వర్తమానం ఇచ్చినటువంటి నా ప్రియ బిడ్డ, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవు. మనము దేవుని యందు నమ్మి విశ్వాసం ఇచ్చిన మనం దేవుని పిల్లలమని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు. దిస్ ఈస్ ది రీజన్, దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ గాడ్, which is revealing to Moses through, which is revealing to Pharaoh through Moses. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. నన్ను సేవించున్నట్లు దేవుడు చెప్తున్నాడు. దేవునిని సేవించున్నట్లు దేవుడు నిన్ను విడిపించడానికి దిగి వచ్చాడు. దేవుని అడుగుజాడల్లో నడవటానికి, నీ యొక్క పరిస్థితులను చక్కపరచడానికి వచ్చాడు. నిన్ను ఉద్ధరించడానికి మాత్రమే కాదు, దేవుడు ఉద్ధరించబడాలి, దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. నన్ను సేవించున్నట్లు నీవు వారిని ఈ ఐగుప్తు దేశము నుండి పంపించుమని చెప్పు. పంపించకపోతే ఏం చేస్తాడని చెప్తున్నాడు చూడండి. వారిని నువ్వు పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మోషేకి ఇప్పుడు ఎన్ని గట్స్ ఉండాలండి? మోషే ఇప్పుడు ఏ దేశంలోనైతే 40 సంవత్సరాలు బ్రతికాడో, ఏ ఫరో ఇంట్లోనైతే 40 సంవత్సరాలు ఉన్నాడో, ఏ ఫరోకు భయపడి ఆ 40 సంవత్సరాల తర్వాత పారిపోయి మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు మోషే గారికి ఎటువంటి భయంకరమైనటువంటి పరీక్ష దేవుడు పెడుతున్నాడంటే, నువ్వు ఏ రాజకోటలోనైతే, ఏ రాజు సమక్షంలోనైతే నువ్వు పెరిగావో, 4 నెలల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు వరకు నువ్వు పెరిగావో, ఈ 80 సంవత్సరాల వయసప్పుడు నువ్వు అదే రాజు దగ్గరికి వెళ్ళి దేవుని మాట వినకుండా
దేవుని ప్రజలు దేవుని సేవించున్నట్లు నీవు వారిని పంపకపోతే దేవుడు నీ పిల్లలను, నీ జ్యేష్ఠ పుత్రులను చంపేస్తాడు అని చెప్పుకుంటున్నాడు. దేవుడు నిన్ను చంపుతాడు అని చెప్పుకుంటున్నాడు. నీ పిల్లలను చంపుతాడు అని చెప్పుకుంటున్నాడు. దేవుడు పంపించి వారిని నువ్వు పంపించకపోతే దీనికి తగ్గించాడు, సిద్ధపడ్డాడు. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క కాపరులు, దేవుని యొక్క స్వార్థికులు దేవుని పేరు పెట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వారలారా, ఈ గ్రంథములో ఉన్న మాటలు దేవుడు ఏది బోధించమంటే అది బోధించాడు. నీకు దీవెనలు, నీకు ఆశీర్వాదాలు, నీకు వాగ్దానాలు ఇది చెప్పడానికి మాత్రమే కాదండి. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటుంటే దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదికి, ఆ కుటుంబం మీదికి రాబోతుంది అని దేవుడు తెలియచేసినప్పుడు అది వారికి తెలియచేయాలి. తెలియచేయబడినప్పుడు వారు ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు బాగు చేసుకుంటే చంపుతానన్న దేవుడే బ్రతికిస్తాడు. లేదు, వారు చక్కపరచుకోకపోతే చంపుతానన్న దేవుడే చంపుతాడు. ఎస్, నినవే పట్టణస్థులను వారి ప్రవర్తనను, వారి బ్రతుకులను చక్కపరచుకోమన్నాడు, లేకపోతే చంపేస్తానన్నాడు. యోనా ప్రారంభంలో వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాడు. వెళ్ళి దేవుడు మీ యొక్క ప్రవర్తనను మార్చుకోమన్నాడు, లేకపోతే చంపుతానన్నాడు అన్నప్పుడు వారు ప్రవర్తనను మార్చుకున్నందుకు దేవుడు మనస్సు మార్చుకొని వారిని చంపకుండా తిరిగి బ్రతికేటట్టుగా దేవుడు చేశాడు. ఈ రోజున ఈ 10 తెగుళ్ళు రావటానికి ముందు పగి ఎన్ని అవకాశాలు ఇచ్చాడంటే, దేవుడు తన పిల్లలను, తన జ్యేష్ఠ పుత్రులను చంపుతానని చెప్పి పంపించుమని చెప్పినప్పుడు 9 పర్యాయాల అవకాశాలు ఇచ్చాడు. 9 పర్యాయాలు ఒక్కొక్క తెగులును వారి మీదకి తీసుకుని వచ్చి 9 పర్యాయాలు 9 తెగుళ్ళు వచ్చిన తర్వాత ఆ 9 తెగుళ్ళలో కూడా పంపిస్తాను అంటాడు. తెగులు రాగానే పంపిస్తాను అని అంటాడు. తెగులు తీర్చబడగానే పంపించను అంటాడు. ఎందుకంటే దేవుడే తన హృదయమును కఠినపరుస్తాడు. ఆ మాట 5వ వచనంలో ఉంది. నేను పంపించమని చెప్తాను, కానీ వాడు పంపించాడు. ఎందుకంటే నేనే వాని హృదయమును, ఫరో హృదయమును కఠినపరుస్తాను. నా ప్రియ బిడ్డ, ఈ రోజున నీ హృదయమును కఠినపరచుకో, నీ మనస్సును మార్చుకుంటే మార్చుకో. దయచేసి అందరినీ దేవుడు మారుస్తాడు. మన పరిస్థితులు మార్చబడాలంటే ముందు మనం మారాలి. మన హృదయం దేవునికి సమర్పించుకోవాలి. అందుకే అంటున్నాడు, వారి పరిస్థితులు మార్చబడాలంటే వారు నన్ను సేవించడం నేర్చుకోవాలి. వారి మనస్సు నన్ను సేవించాలని మారాలి, నన్ను ఆరాధించాలని మారాలి, నన్ను కీర్తించాలని మారాలి, నా మాట చెవదాటకుండా బ్రతకాలి అని వారు మారాలి. అది దేవుడు కోరుకుని అక్కడి నుంచి వారు విడిపించడానికి ప్రయత్నం చేసి 10 తెగుళ్ళు రప్పించబడిన తర్వాత 10వ తెగుల్లో ఇక్కడ చెప్పినటువంటి విధముగా వారి జ్యేష్ఠ పిల్లలందరినీ కూడా దేవుడు చంపబడేటట్టుగా చేస్తాడు. ఆ చివరి యొక్క విషయములు నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయము 30వ వచనంలో 9 తెగుళ్ళు తర్వాత ఇక్కడ 10వ తెగులు దేవుడు చెప్పిన మాట నెరవేర్చుకొని వస్తుంది. 30వ వచనం, ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును బాధ పెడుతున్న వారికి వారిని విడిచిపెట్టి పంపించండి,
వారు నన్ను సేవించడానికి పంపించండి అంటే పంపించనందుకు పంపించినటువంటి వారికి ఒక్కరి ఇంటిలో కూడా శవము లేని ఇల్లు లేదటండి. ఆ దేశమంతా కూడా మహాఘోష పుట్టెను. అంతకుముందు 9వ తెగుళ్ళు 3 రాత్రులు 3 పగళ్ళు కటిక చీకటిని దేవుడు కలుగచేశాడు. 3 రాత్రులు 3 పగళ్ళు 3 రోజులు కటిక చీకటి. ఎవరు ఎవరిని చూసుకోలేకపోయారు. లేచి వారి పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. అట్లాంటి 9వ తెగులు అంత కటిక చీకటి కలుగ చేసినా కూడా ఫరోకు బుద్ధి రాలేదండి. ఒకరినొకరు చూసుకోలేదు. 3 రోజులు తండ్రులు పిల్లల్ని, పిల్లలు తండ్రుల్ని, తండ్రులు పిల్లల్ని ఒకరినొకరు చూసుకోలేదు. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో ఇప్పుడు ఎప్పటికీ వారు పిల్లల్ని చూసుకోకుండా దేవుడు వారిని చంపేశాడండి. దేవుడే. ఎస్, ఆ మాట నేను చదివిస్తాను. ఈ 9వ తెగులప్పుడు వినకపోతే దేవుడు ఎప్పుడు ఏం చేశాడో చూడండి. వాడు విననప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట చూపిస్తున్నాం. నిర్గమాకాండ 11వ వచనం. నిర్గమాకాండ 11వ అధ్యాయము 4వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 11 verse 4. మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. నేను, God is revealing that I myself will go to Egypt in the midnight. దేవుని ఒక మాట వినకపోతే, దేవుడు మార్చుకోమన్న బ్రతుకులు మార్చుకోకపోతే వాళ్ళ దగ్గరికి దేవుడే పోతాను అన్నాడు. మొరపెట్టిన ఇశ్రాయేలులకు విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు మోషేను విడిపించబడకుండా వాళ్ళని బందీలుగా ఉంచుకొని వాళ్ళతో వ్యక్తి చాకిరి చేయించుకుంటున్నటువంటి ఆ ఫరోను, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ నేనే మధ్యరాత్రి వేళ వెళ్ళి ఏదైతే మొదట నేను చెప్పానో ఆ మొదట నేనే చంపుతానని చెప్పాను కనుక నేనే వెళ్ళి చంపుతాను. దానికి పరిశుద్ధ గ్రంథంలో పెట్టబడిన పేరు సంహార దూత. ఆ సంహార దూత నేను వెళ్ళను అని సెలవిస్తే, త్రిత్వమై ఉన్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు గనక త్రిత్వములో నుంచి సంహార దూతగా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వెళ్ళాడు. వారందరినీ కూడా చంపేశాడు. ఆ తర్వాత దానికి ముందు ఒక మాట అంటాడు. ఈ యొక్క కటిక చీకటి వచ్చినప్పుడు ఫరో ఒక మాట అంటాడు, ఈ 9 సార్లు నువ్వు వచ్చావు, ఇక నీ ముఖము నాకు చూపించొద్దు అంటాడు. నువ్వు మరలా రావద్దు నా దగ్గరికి, నువ్వు ముఖము నాకు చూపించొద్దు అంటాడు. చూడండి, ఆ మాట నేను మీకు చదివి మీకు వినిపిస్తాను. 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనం. ఈ కటిక చీకటి 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత 28వ వచనం, కనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, భయపడుతూ చెప్తున్నాడు, జాగ్రత్త సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నువ్వు అన్నది సరి, నేనికను నీ ముఖము చూడను అనెను. ప్రైస్తున్నాను. ఫరో అంటున్నాడు, నా ముఖము నువ్వు చూడొద్దు, నీ ముఖము నేను చూడొద్దు. మరలా నా దగ్గరకు వచ్చావా, నా ముఖమును నువ్వు చూసావా, నీ ముఖమును నేను చూశానా, నిన్ను నిశ్చయముగా నేను చంపుతాను. మోషే 9వ తెగులు తర్వాత మాట అంటున్నాడు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడొద్దు అంటే ఎవరు చూడొద్దు అని చెప్తున్నట్టు మోషే ద్వారా దేవుడు ఉన్నాడు. మోషేను నువ్వు నా దగ్గరికి రావద్దు అంటున్నాడు అంటే దేవుడు అంటున్నాడు నువ్వు నా దగ్గరికి రావద్దు. దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను చూడొద్దు. అప్పుడు మోషేలో దేవుడు అంటున్నాడు,
సరే, నేను మరలా నీ ముఖం చూడటానికి రాను. నీ ముఖం చూడటానికి కదా, నీ యొక్క పిల్లలు హతమవుతారు చూడు, ఆ విషయం నేను తెలుసుకుంటాను. దేవుని యొక్క సేవకులతో ఈ మాటలు ఎప్పుడనకంటే, ప్రత్యేకంగా నీకు ప్రత్యేకంగా ఇచ్చిన సేవకులు, నీ కుటుంబానికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సేవకులు, నీ సంఘానికి ప్రత్యేకంగా ఇచ్చిన, నీ బాబును కోరుకుంటున్నటువంటి నీ కాపరులు ఎప్పుడు కూడా ఈ విధంగా చూడకండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, అప్పుడే 11వ అధ్యాయం అంటున్నాడు, నిన్ను రావద్దు అన్నాడు, ఇప్పుడు నేనే పోతాను అన్నాడు. ఇప్పుడు నేనే పోతాను అని అన్నాడు. ఇప్పుడు అక్కడ శవము లేని ఒక్క ఇల్లు కూడా లేకుండా దేవుడు చేశాడు. వాళ్ళ పిల్లలందరూ కూడా చనిపోయాడు. మహాఘోష పుట్టింది. అప్పుడు మోషేను పిలువనంపలేదు. అప్పుడు తన ప్రజలకు చెప్తాడు, ఇశ్రాయేలుకు చెప్తాడు, తన ప్రజలకు చెప్తాడు, వాళ్ళ దేవునిని సేవించుకోవడానికి వాళ్ళని వెళ్ళనివ్వండి. ఐగుప్తు దేశంలో తన ప్రజలందరికీ చెప్పేశాడు, వాళ్ళ దేవునిని వాళ్ళు సేవించుకోవడానికి పంపించేసేయండి. మోషే నువ్వు తీసుకుని పో అని చెప్పట్లేదు, ఐగుప్తు ప్రజలకు చెప్తున్నాడు, వాళ్ళు వాళ్ళ దేవునిని సేవించుటకు వెళ్ళనివ్వండి, పంపించేసేయండి. పంపించిన తర్వాత ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వారిని సేవించడానికి మాత్రమే వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వస్తే ఈ 40 సంవత్సరాలు దేవునిని సేవించడం నేర్చుకోలేదు. దేవుని యొక్క ఇష్టము అయిష్టం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ 40 రోజుల్లోనే, ఈ 40 సంవత్సరాలలోనే వారిని నడిపిస్తున్నటువంటి, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి నడిపిస్తున్నటువంటి ఈ సమయంలో మొట్టమొదట దేవుడు చేసింది ఏమిటి అనంటే, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి, ఆరిన నీళ్లను కలుగచేసి, దాని గుండా వారిని ఆ ఎర్ర సముద్రమును దాటింపచేసి, వారు ఏ ఎర్ర సముద్రమునైతే ఆరిన నీళ్లను దాటారో అదే ఎర్ర సముద్రములో వారిని చంపటానికి తరుముతూ వస్తున్న వారిని చంపేశాడు. ముందేమో వాళ్ళ జ్యేష్ఠ పిల్లలను చంపేశాడు. ఇప్పుడు వెళ్ళనివ్వండి అని చెప్పి వెళుతున్నటువంటి వారిని తరుముతున్న వారందరినీ రథములతో పాటు చంపేశాడు. చంపటానికి ముందు మోషే ఒక మాట అంటాడు, మీరు వారిని మరలా ఎప్పుడు కూడా చూడండి. 13వ అధ్యాయం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడాలి. మిమ్మల్ని తరుముతున్న వారిని, మిమ్మల్ని హింస పెడుతున్న వారిని, మిమ్మల్ని బాధ పెడుతున్న వారిని, మిమ్మల్ని దుఃఖ పెడుతున్న వారిని, మీకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి వారిని, నువ్వు తినే తిండి కూడా తృప్తిగా తినకుండా చేస్తున్నటువంటి వారిని మీరు ఇక ఎన్నటికీ చూడరు. ఇక మీదట నీ బాబు కోరుకునే వారిని మీరు చూస్తారు. ఈ మాట చెప్పి ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడితే, వెళ్ళి కర్రను సముద్రం మీద చాపినప్పుడు అది దారిస్తుంది. వారు వెళ్ళిపోయిన తర్వాత దానిలోనే చనిపోతారు. ఇలా ప్రారంభించబడినటువంటి వీరి ప్రయాణము దేవునిని సేవిస్తూ చనిపోయారంటే దేవునిని సేవిస్తూ చనిపోలేదు. ఇది బాధాకరమైన విషయం. ప్రారంభం బాగుంది, వారు మొరపెట్టడం బాగుంది, దేవుడు వినటం బాగుంది, దేవుడు దిగిరావటం బాగుంది. వారిని పంపించడానికి 9 తెగుళ్ళు తెప్పించి వినకపోయినా 10వ తెగులు ద్వారా దేవుడే వచ్చి
వారి పిల్లల్ని నాశనం చేసి ఎర్ర సముద్రములో వారిని మరలా ఎప్పుడు చూడకుండా చంపేసినప్పుడు, దేవుడు చంపేసి వీరిని నడిపిస్తూ ఉన్నప్పటికీ వారు దేవునిని సేవించినటువంటి ప్రజలుగా మిగిలిపోయారు, విసిగిపోయారు. మోషే మరణించారు. వారు ఇంకా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టకముందే మోషే చనిపోయారు. ఇప్పుడు మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఒక ప్రయాణం సగం వరకు దేవుడు నడిపిస్తే, దేవుడు మోషే గారి ద్వారా నడిపిస్తే, మిగతా సగం ప్రయాణం యెహోషువ గారి ద్వారా నడిపిస్తున్నాడు. యెహోషువ గారి ద్వారా నడిపిస్తున్నప్పుడు యెహోషువ విసిగిపోయాడు. యెహోషువ విసిగిపోయి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఏ ఉద్దేశముతో దేవుడు నడిపించాడో ఆ ఉద్దేశంతో వారు నడవటం లేదని, ఆ విధంగా ప్రయాణం చేయటం లేదని ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ విసిగిపోయి, మోషే నడిపించిన తర్వాత, యెహోషువ వారిని నడిపించడానికి నాయకుడైన తర్వాత దేవుడిని సేవించకుండానే వారు ప్రయాణం చేస్తూ ఉంటుంటే మోషే ఏమంటున్నాడు? 15వ అధ్యాయం, జాషువా, ది బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 24 verse 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని మీరు అనుకొనిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీయుల దేశమున మీరు నివసించుచు ఉన్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరే కోరుకోండి. ఇంతకాలం ఎర్ర సముద్రం దాటింపచేస్తే, యోర్దాను నదిని దాటింపచేస్తే, మీరు కష్టపడకుండా, పని చేయకుండా, మీకు తిండి పెడుతూ ఉంటుంటే, చెప్పులను అరగనివ్వకుండా చేస్తుంటే, బట్టలను నలగనివ్వకుండా చేస్తుంటే, అతి శ్రేష్టమైనటువంటి బండలో నుండి నీళ్లు మీకు త్రాగనిస్తూ ఉంటుంటే, దేవదూతలు తినే మన్నా మీకు తినిపిస్తూ ఉంటే, అది మాకు నచ్చడం లేదు, అది చప్పగా ఉంది, దేవదూతలకు చప్పగా లేనిది. దేవదూతలు ప్రతిరోజు దేనిని తింటున్నారో, సంతోషంగా ఆనందంగా తింటున్నారో దానిని మీకు తినిపిస్తే అది మీకు నచ్చలేదు, అది మీకు రుచిగా లేదు అని ఇలా విసుక్కుంటూ దేవుని సేవించకుండా మీరు ఇతర దేవతలను, ఇతరులను మీరు సేవించుచు ఉన్నారే, మీ ఇష్టం, ఎవరినైనా సేవించుకోండి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వములో నుండి, దౌర్భాగ్యపు స్థితిలో నుంచి మిమ్మల్ని ఎందుకు విడిపించాడు అని అంటే దేవుడిని సేవించడానికి మాత్రమే. ఈ విషయాన్ని మర్చిపోయారు. గుర్తు చేసుకో క్రైస్తవ విశ్వాసులారా. దేవుడిని నువ్వు నిజముగా సేవిస్తారని, దేవుడిని సేవించకుండా ఎవరెవరినో సేవిస్తూ ఉన్నారు, దేనినో సేవిస్తూ ఉన్నారు. కొందరు ఉద్యోగాలే వారి దేవుడు, కొందరికి కడుపే వారి దేవుడు, కొందరికి దేనినో నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. నాకు ఉద్యోగం ఉందని నమ్ముకుంటున్నారు, నాకు ఇల్లు ఉందని నమ్ముకుంటున్నారు, నాకు రాబడి ఉందని నమ్ముకుంటున్నారు, నాకు తల్లిదండ్రులు ఉందని నమ్ముకుంటున్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళే ఎవరిని నువ్వు నమ్ముకుంటున్నావో వారినే నువ్వు సేవిస్తున్నావు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. యెహోషువ ఒక్కడే అంటున్నాడు, కుటుంబం అంతటి పక్షంగా యెహోషువ ఒక్కడే అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము అనెను. చూడండి, యెహోవా నన్ను ఎందుకు విడిపించి నడిపిస్తున్నాడంటే, విడిపించిన దేవుడిని మాత్రమే సేవించడానికని నాకు అర్థమైంది. నాకు తిండి పెడుతుంది దేవుని సేవించడానికి, నాకు బట్ట ఇస్తుంది దేవుని సేవించడానికి, నాకు పెళ్లి చేసి పిల్లలను ఇచ్చింది దేవుని సేవించడానికి. ఈ ప్రతి క్షణం నేను అనుభవిస్తున్న ప్రతి క్షణము కూడా దేవుని సేవించడానికి మాత్రమే నాకు అర్థమైంది కనుక నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఇది ఏ ఇంటికి పోయినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా,
ఏ ఇంట్లో చూసినా బహుశా క్రైస్తవ కుటుంబాలలో ఈ వాక్యము వ్రాయబడి లేని గోడ ఏ ఇంట్లో కూడా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి కుటుంబంలో కూడా ఈ వాక్యంతో వ్రాయబడినది వారి ఇంట్లో ఏదో ఒక గోడ మీద ఉంటుంది. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. యెహోవాను సేవించడం అంటే పైన రాస్తాడు చూడండి 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవాలి. యెహోవాను సేవించడం అంటే యెహోవా యందు భయభక్తులు కలవాలి. దేవుడు వారిని విడిపించడానికి గల మొదటి కారణం సేవించుట అనుట దేవుని యందు భయము భక్తి గలవారై ఉంటే అది దేవుని సేవించడం. రెండవది, ఆయనను నిష్కపటముగాను సత్యముగా సేవించాలి. ఏ కపటము లేకుండా సత్యముగా అంటే వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించడం రెండవది. మూడవది, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగతీసి యెహోవాని సేవించు. మూడవది, అర్థం లేని బ్రతుకు, క్రైస్తవ బ్రతుకు బ్రతికారు. అర్థం లేని అటు దేవునిని సేవించారు, ఇటు మీరు ఏర్పాటు చేసుకున్న దేవతలను కూడా సేవించారు. వాటిని వదిల మీరు మీ చేతులతో తయారు చేసుకున్నటువంటి దేవతలను మీరు వదిలిపెట్టి నా యందు మాత్రమే భయము భక్తి కలిగి నిష్కపటంగా సత్యమై ఉన్నటువంటి వాక్యమును అనుసరిస్తూ నడుచుకుంటూ ఇలాంటి సేవించుట అనేటటువంటిది, దాని కొరకే నేను నిన్ను విడిపించాను బిడ్డ. దీని కొరకే నేను దిగి వచ్చాను బిడ్డ. మీరు ఈ వర్తమానము ద్వారా ఈ చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు. విసిగిపోయి ఎవరు స్వనేస్తున్నాడు, చెప్పి విసిగిపోయి అంటున్నాడు. ఈ వర్తమానము ద్వారా మీ అనుభవాల ద్వారా మీరేదో పాఠము నేర్చుకుంటారని నేను అనుకోవటం లేదు. మీరు ఎవరిని కోరుకొని మీరు సేవించుకోండి. నేను మాత్రం దేవుడు కోరుకున్నటువంటి విధముగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదా? ఇదే విషయాన్ని ఈ ప్రారంభంలో చెప్పినటువంటి దానిని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా మరలా జ్ఞాపకం చేస్తాడు. ఆజ్ఞలో నీ దేవుడిని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించవలను, నువ్వు సేవించవలను. ఇదే ఆజ్ఞ. దీనినే నువ్వు నమ్మిన నీ యేసయ్య, నేను నమ్మిన మన యేసయ్య చెప్పలేదా? ఆ ఆజ్ఞను మర్చిపోతే ఇది చాలా ముఖ్యమైనది అని దేవుడు చెప్పాడు కదా. మత్తయి సువార్తలో ఒకసారి చదివి గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన అనగా యేసు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని, ఇది ముఖ్యమైనది, మొదటిది అయినటువంటి ఆజ్ఞ. ఇది చాలా ముఖ్యమైన, ఇది మొదటిది. దేవునిని నమ్మిన ప్రతి బిడ్డకు ఇది మొదటిది. దేవునిని మాత్రమే భయము భక్తితో నిష్కపటముగా సత్యమై ఉన్నటువంటి వాక్యము ద్వారా ప్రవర్తించి సేవించుతారు. ఇదే ముఖ్యమైనది, ఇది మొదటిది. పాత నిబంధనలు ఇశ్రాయేలుకు చెప్పింది, ఆ చరిత్ర మాకు చెప్తున్నావన్నా నువ్వు అనుకుంటే, నీవు నమ్మిన నీ యేసు ఆనాడు ఇశ్రాయేలుకు ఏది చెప్పి విడిపించాడో ఈ రోజున నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు. వై డిడ్ జీసస్ క్రైస్ట్ హస్ కమ్ టు దిస్ వరల్డ్? ఎందుకు ఈ లోకంలోనికి యేసు వచ్చాడు? యేసు ఎందుకు పంపబడ్డాడు అంటే దేవునిని ఎలా సేవించాలో నేర్పించడానికి, ఏమేమి విడిచిపెట్టి సేవించాలో నేర్పించడానికి. ఇదే ముఖ్యమైనది. దేవుడు నీకు తిండి పెట్టడం, పట్టి ఇవ్వటం, ఇల్లు ఇవ్వటం, ఉద్యోగం ఇవ్వటం, ఇవి ముఖ్యమైనది కాదు. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ ప్రియారిటీ. ది ఫస్ట్ ప్రియారిటీ ఈస్ టు వాక్ into the steps of word of God. Walk according to the word of God. Live according to the word of God. This is the first priority, that what God is expecting from us. ఇది మన జీవితంలో తప్పకుండా
చేసి చూపించాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వర్తమానాన్ని సరిచేస్తాను. వీళ్ళ విషయం అక్కడ పక్కన పెడితే, యెహోషువ కుటుంబాన్ని పక్కన పెడితే, ఈ చక్కటి చరిత్ర తెలుసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఎందుకంటే సేవించుట అన్న పదం ఉన్నది కనుక ఈ నిత్యము సేవించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దానియేలు గారు. దానియేలు గారు సింహపు గుహలో వేసిన చరిత్ర మీకు తెలుసు. సింహపు గుహలో వేస్తే ఆ సింహపు గుహలో దేవుడు దూతను పంపి వాళ్ళ నోళ్లను మూయించి దానియేలును తినకుండా చంపకుండా చేసిన విషయం తెలుసు. అయితే ఆ రాత్రంతా ఆ సింహపు గుహలో దానియేలు గారు ఉన్నారు. ఉదయముననే ఏ రాజైతే అతన్ని సింహపు గుహలో వేశాడు, ఆ రాజు వచ్చి ఏమని పిలుస్తూ ఉన్నాడు దానియేలుని? ఏమని పిలుస్తున్నాడు దానియేలుని? ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. నిత్యము నువ్వు దేవుని సేవించాలని ఈ రోజున తీర్మానం తీసుకుంటే నీకు ఎంత గొప్ప మేలు చేస్తాడంటే, నీ ఎదురుగా నిన్ను చంపటానికి, నిన్ను హింసించటానికి, నీ దగ్గర క్రూరాతిక్రూరంగా ప్రవర్తించడానికి ఏది నీ ఎదురుగా ఉందా వాటి నోళ్లను దేవుడు మోయిస్తాడు. నువ్వు నిత్యము దేవుని దానియేలులాగా సేవిస్తే. ఇదే మాట అంటాడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, రాజు పిలుస్తున్నాడు, దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాడు. గుహ వెలుపటున్నాడు రాజు, గుహ లోపల ఉన్నాడు దానియేలు. బ్రతికి ఉన్నాడన్నటువంటి విశ్వాసంతో, చంపబడలేదు అన్నటువంటి విశ్వాసంతో ఒక అన్యరాజు మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు ఆ సింహపు నోర్లలో నుంచి అవి నిన్ను తినకుండా చంపకుండా రక్షించగలిగాడా అని గుహ బయట నుంచి అడిగితే, గుహ లోపలి నుండి సింహాల మధ్యలో ఉన్నటువంటి దానియేలు ఏమని జవాబిస్తున్నాడో చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మూయించారు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని. ప్రైజ్ గాడ్. నాకు ఏ హాని చేయకుండా దేవుడు వారి నోర్లను ఊహించాడు దూతను పంపి. ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ డెసిషన్, ఇఫ్ యు వాంట్ టు లివ్ like the Daniel, the God is going to do the same thing in your life. తప్పకుండా దేవుడు దానియేలు కాపాడటమే కాదు, సంరక్షించుకోవడమే కాదు, నోళ్లను మూయించాడు. నిన్ను బాధ పెడుతున్న వారి నోళ్లను మూయిస్తాడు. నిన్ను హింస పెడుతున్న వారి నోళ్లను మూయిస్తాడు. నిన్ను కృంగదీస్తున్న వారి నోళ్లను మూయిస్తాడు. నువ్వు అవమానపరచబడుతున్నటువంటి చూడని, ఎవరి ద్వారా అవమానపరచబడుతున్నావు, ఎవరి ద్వారా నిందల పాలవుతున్నావు, ఎవరి ద్వారా నిన్ను అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నావు,
వారి నోట్లను మోహించి వారి మధ్యనే నిన్ను దేవుడు గౌరవప్రదమైనటువంటి స్థాయిలో దేవుని బిడ్డగా నిన్ను నిరూపించుకుంటాడు. అయితే నీవు చేయవలసింది, నేను చేయవలసింది, విడిచిపెట్టుమన్న దాన్ని విడిచిపెట్టి ఈ సత్యదేవుడైనటువంటి ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను. సేవించడం అంటే దేవుని యందు మాత్రమే భయము, భక్తి, నిష్కపటముగా, కపటము లేని మనసుతో, కపటము లేని హృదయముతో సత్యమైనటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుదాం. ఎప్పుడు ఏమన్నా పట్టించుకోకండి, ఎవ్వరేమన్నా పట్టించుకోకండి. నా దేవుడు అంటాడు, ఎవడైనా నిన్ను బాధ పెడితే వాడు నన్ను బాధ పెడుతున్నట్టు, ఎవడైనా నిన్ను అవమానపరుస్తే నన్ను అవమానపరుస్తున్నట్టు. కాబట్టి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నన్ను సేవించుకుంటూ వెళ్ళిపో, నన్ను ఆరాధించుకుంటూ, నన్ను స్తుతించుకుంటూ, నేను చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ, నేను ప్రవర్తించకూడదు అన్న విధంగా ప్రవర్తించకుండా నేను ప్రవర్తించుమన్న విధంగా ప్రవర్తిస్తే ఏ శత్రువుని ఎదుట నిలువచాలడు. యెహోషువ అంటాడు, నీ ముందర ఏ మనుషుడు నిలవలేడు. యెహోషువ గ్రహించాడు, దేవునిని సేవించడానికే నన్ను విడిపించాడు. మిగతా వారు గ్రహించలేదు, అరణ్యంలో శవాలుగా రాలిపోయారు. ఆ యొక్క చరిత్రలో నుంచి, ఆ చరిత్రలో నుంచి పాఠాలు నేర్చుకున్న దానియేలు గారు నిత్యము సేవించారు. సింహముల నోట చంపబడకుండా దేవుని దూత ద్వారా వాటి నోర్లను మూయించబడి రక్షించబడగలిగాడు. రాజు ద్వారా గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్నావు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటే ఎస్, ఎవరైనా సరే నిత్యము దేవుని మాత్రమే సేవించగలవారుగా ఉంటే వారందరినీ కూడా నన్ను కాపాడి సంరక్షించి శత్రువుల నోర్లను మూయించే విధముగా మూయించాడు, కాపాడాడు, రక్షించుకుంటాడు. ఇలాంటి నమ్మకం, విశ్వాసంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మనం ఎంత గొప్ప జీవితం ఈ లోకంలో మనం కోరుకుంటున్నా ఒకరోజు మరణించాల్సిందే. ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం ఎవ్వరూ నెమ్మదిగా లేరు. వాతావరణం ద్వారా, ఆకాశం నుండి అగ్ని కురిపించడం ద్వారా, భూమిలో నుండి అగ్ని బద్దలవటం ద్వారా, సముద్రాలలో భూకంపం కలిగే సునామీలు రావటం వల్ల, ప్రచండమైనటువంటి భారీ వర్షాల ద్వారా పట్టణాలు కొట్టుకుపోతున్నాయి, ఊర్లే కొట్టుకుపోతూ ఉన్నాయి, అడ్రస్ లేకుండా పోతూ ఉన్నాయి. ఎప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఏ రూపంలో ప్రజల మీదకి వస్తుందో తెలియదు. కాబట్టి ఈ సమయంలో మనకు తెలిసిందల్లా ఒకటే, దేవునిని మాత్రమే సేవించుకుంటూ, ఏ దేవునినైతే మనము సేవిస్తున్నామో ఆ దేవుని యొద్దకు వెళ్ళటానికే ఈ లోకంలో బ్రతుకున్నాం. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడి దీవించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యు. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకొని ముగింపు ప్రార్థనకి మనం వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను సేవించినది మాత్రమే వారిని పోనిమని ఫరోకు చెప్పమన్నా. ఒకవేళ తండ్రి ప్రభువా, అలా నన్ను సేవించడానికి వారిని పంపకపోతే నీ పిల్లలను, జ్యేష్ఠ పిల్లలను చంపేస్తానని చెప్పాను. అలాగే పంపబడిన వారు కూడా ఐగుప్తు దేశంలోని నడిపించబడి పోషించబడి 40 సంవత్సరాలు నిన్ను సేవించినందుకు వారిని కూడా అరణ్యంలోనే చంపేశాం. పంపించని వారిని, వారి పిల్లలను చంపేశాం. పంపబడిన వారు నిన్ను సేవించినందుకు వారిని కూడా చంపేశాం. సేవించడానికి తీర్మానం తీసుకున్నాను.
యెహోషువ కుటుంబాన్ని, కాలేబు కుటుంబాన్ని పాలుతేనెలు ప్రవహించి వాగ్దాన భూమిలోనికి చేర్చారు. అలా నిన్ను మాత్రమే సేవించేటటువంటి కుటుంబాలుగా, క్రైస్తవ కుటుంబాలుగా, విశ్వాసులుగా ఈ రోజున ఎవరికి వారు తీర్మానాలు తీసుకున్నారు. ఆ చరిత్రలో నుంచి దానియేలు పాఠాలు నేర్చుకుంటారు, గుణపాఠాలు నేర్చుకుంటారు. యెహోషువ గారిలాగా నేను కూడా నిత్యము యెహోవానే సేవిస్తానన్నాడు. సేవించాడు కూడా. శత్రువుల నోళ్లను ముయించబడేటట్టుగా చేసుకున్నాడు. తన ప్రాణమును కాపాడుకునేటట్టుగా చేసుకున్నాడు. ఈ రోజున ఏ ప్రియ బిడ్డనైతే ఇప్పుడు తీర్మానాలు తీసుకుంటున్నారు, ఆ తర్వాత కూడా ఈ వర్తమానమును విని తీర్మానాలు తీసుకుంటారు, నిన్ను మాత్రమే సేవిస్తారు. తప్పకుండా మేము అడిగినా అడగకపోయినా శత్రు శిష్యులు లేకుండా వారి ఎదుట ఎవ్వరూ నిలవజాలకుండా చేసి కాపాడుతావు, సంరక్షిస్తావు. చివరికి నీ యొద్దకు చేర్చబడేటటువంటి భవిష్యత్తులో ఉంచుతావు. ఆ విధంగా బిడ్డలందరినీ కాపాడి సంరక్షించుకో. ఎవరెవరు ఏ ప్రార్థనలు కోరారో వారందరినీ కూడా ఈ సమయంలో తన ప్రభు జ్ఞాపకం చూసుకో. పర సంబంధంగాను, ఆత్మ సంబంధంగాను, శరీర సంబంధం ఈ లోకంలో విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి ఆయన నీకోసం బ్రతకడానికి మాత్రమే కాదు, నీ దగ్గరికి వచ్చేటటువంటి విధంగా ప్రతి వ్యక్తి వచ్చేటటువంటి విధంగా బ్రతకడానికి నేర్పించాడు. కానీ ఈ వారంలో నీ పిలుపును అందుకొని నిద్రించినటువంటి బిడ్డలు, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నిద్రించిన వారిని మరలా తీసుకురాలేము. కానీ నిద్రించినటువంటి కుటుంబాలు కొరకు ప్రార్థించగలం. వారిని ఓదార్చండి, ధైర్యపరచండి. వారు త్వరగా ఆ జరిగిన సంఘటన నుంచి కోలుకోవడానికి నీ కృపను అనుగ్రహించి నీ అడుగుజాడలో నడుచుకుంటూ మేము ఒక దినమున నీ రాకడ ఆలస్యమైతే మరణించవలసినటువంటి వారమే కనుక నా మరణం నీ సత్యమైనటువంటి వాక్యమును నిష్కపటముగా అనుసరిస్తూ నీ యందు భక్తి కలిగి జీవిస్తూ మరణించే మరణముగా ఉండాలని కోరుకుంటూ బ్రతికే బ్రతుకులను వారికి నాకు మాకందరికీ కలగచేయాలి. యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయంగా బ్రతుకులను వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుని ఆశీర్వాదం మనకు, కుటుంబాలకు, భూమి మీద నివసకుల విశ్వాసులకు సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్నాం ప్రతి అభిషిక్తుడికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైతే దైవుడు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక, నడిపించును గాక. మీ కన్నీరు తుడిచి ఆనంద బాష్పాలు